హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్జెస్ యూట్యూబ్ ఛానల్. నేను వెంకటరమణ, ఏపీ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్. ఈరోజు వచ్చేసరికి మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కోరుకొండ మండలంలో ఉన్నటువంటి కొనుపూరులో ధన్వంతరి ఆయుర్వేదిక్లో బోర్వెల్ ఇన్వెస్టిగేషన్ కోసం అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి ఏరియా అంతా కూడా వీళ్ళకి 3 బోర్వెల్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది. విషయం ఏంటంటే ఆల్రెడీ ముందు ఇక్కడ ఒక 2 బోర్వెల్స్ వేశారు. ఆ బోర్వెల్స్ కూడా మన ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసి సజెస్ట్ చేసిన పాయింట్లో నెంబర్ 1గా 2 ఇంచ్ వాటర్ అయితే పడడం అయితే జరిగింది. దాంతో ఇవి డిశ్చార్జ్ ఇప్పుడు కూడా నెంబర్ 1గా డిశ్చార్జ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫుల్ ఆఫ్ 100% సక్సెస్ఫుల్ అయింది. అదేవిధంగా అది దృష్టిలో ఉంచుకుని మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఒక 3 బోర్వెల్స్ అయితే మనం ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏరియాలో ఒక బోర్వెల్ అయితే ఆల్రెడీ డ్రిల్ చేసి ఉంది. ఆ బోర్వెల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ బోర్వెల్ ఏంటంటే ఇక్కడ ఒక 300 ఫీట్ బోర్వెల్ డ్రిల్ చేయడం అయితే జరిగింది. దీనికి యాక్చువల్గా వాటర్ అయితే పడ్డదని చెప్పి అన్నారు. ఒక 1.5 ఇంచ్ వాటర్ వరకు, అంటే అంగుళన్నర వాటర్ అయితే వస్తుందని చెప్పి అని అన్నారంట. అయితే ఇది ఎందుకనే అంటే సక్సెస్ అవ్వలేదు. యాక్చువల్గా ఇక్కడ ఫార్మేషన్ వచ్చేసరికి ఈస్టర్న్ ఘాట్స్లో మనకి హైలీ వెదర్డ్ కాండ్లేట్ అయితే మనకి ఇక్కడ ఫార్మేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ఫార్మేషన్ నిమిత్తం ఇక్కడ డ్రిల్ చేసిన నిమిత్తం ఏంటంటే ఓన్లీ 60 ఫీట్ కేసింగ్ వేయడం అయితే జరిగింది. అందువల్ల ఇక్కడ ఈ బోర్ అనేది కొలాప్స్ అయితే జరిగింది. సో అది డిశ్చార్జ్ తీసుకోవడానికి అయితే అంత అవకాశం లేకపోవడంతో మనకి వీళ్ళకి అవసరమైన 3 బోర్వెల్స్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ అనంతరం ఏ అయితే బెస్ట్ పాయింట్లోనో టోటల్ చేసిన తర్వాత ఈ మొత్తం ఈ దాంట్లో ఒక 3 పాయింట్స్ అయితే మనం సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సజెస్ట్ చేసిన తర్వాత అవి ఎలాగ వర్కౌట్ అయినాయి ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోలో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం అయితే కనుక మేము స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం మనం ఇన్వెస్టిగేషన్ చేసిన ఏరియా ఏంటంటే మొత్తం అక్కడ నుంచి ఆ చివరి నుంచి మొత్తం ఏరియా అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మొత్తం టోటల్ 8 పాయింట్లు అయితే మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ 8 పాయింట్లో యాజ్ ఎ జియాలజిస్ట్గా ఒక 3 పాయింట్స్ మెయిన్లీ రికమెండేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 3 పాయింట్స్లు ఏంటంటే ఒక 260 to 300 ఫీట్ వరకు వెళ్తే కనుక ఒక 1.5 ఇంచ్ వాటర్ వస్తుంది అనేది వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. సో దీని నిమిత్తం ఏంటంటే మనకి ఈ ఆఫ్టర్ డ్రిల్లింగ్ ఇవి ఎలాగ సక్సెస్ అయినాయి ఏంటన్నది కూడా ఫర్దర్ వీడియోలో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.